For more videos, subscribe our channel. అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ పఠనం ఏమనగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నిప్పురవ్వలో పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ పరిశుద్ధ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ దినం నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగనే మేము పాడిన కొద్ది పాటల ద్వారా నాయన మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన చదవబడిన వాక్యమును ధ్యానిస్తుండగా నీ తోడ్పాటును మాకు అనుగ్రహించి నా తండ్రి వివేకము కలిగిన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మాకు తెలిసిన మాటల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి మా పరలోకపు మార్గాన్ని సిద్ధపరచుకున్నట్టుగా సరళం చేయమని వేడుకుంటున్నాం. అలాగనే ఈ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో మీరు ఎరిగి ఉన్నారు కనుక ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన ఆత్మీయమైన ఆహారముతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ, తండ్రి హృదయ అంతరంగములు ఎరిగిన వాడవో చూస్తున్నవాడవో కనుక మీరే బోధించి ఖండించి గద్దించి సరిచేసి నీకు ఇష్టమైన రీతిగా నీ పాత్రగా సిద్ధపరచుకోమని మరొకసారి వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మన జీవితాల్లో ఇలాగూ ఆరాధించుట కొరకు, ఆయన వాక్యం వినుట కొరకు దేవుడు మనల్ని నడిపించిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవునికి, ఆరోగ్యాన్నిచ్చి కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ఈరోజు ఒక మంచి అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ అంశం ఏంటంటే, క్రైస్తవునిగా నీవు ఈరోజు లోకంలో మనము క్రైస్తవులుగా ఉంటున్నాం కనుక మనం క్రైస్తవులుగా ఉంటున్న మనకు ఈరోజు పాఠం ఏంటంటే, కష్టపడతావా సుఖపడతావా? చిన్న అంశం ద్వారా మాట్లాడుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అంశం మరొకసారి, కష్టపడతావా సుఖపడతావా అన్న అంశం ద్వారా మనం మాట్లాడుకుందాం. అయితే లోకం గురించి ముందుగా మనం మాట్లాడుకుని దేవుని వాక్యంలోకి వద్దాం. మనిషి ఈ లోకములో చాలామంది లేదా ప్రతి మనిషి కూడా, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా మరణించిన తర్వాత ఒక 2 విషయాలు మాత్రం ఉన్నాయి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మరణించిన తర్వాత ఒక 2 విషయాలు మాత్రం మన కొరకు ఎదురు చూస్తున్నాయి. బ్రతికుండగా ఎదురు చూడటం లేదు, మరణించిన తర్వాత మన కొరకు 2 విషయాలు ఎదురు చూస్తున్నాయి. ఆ 2 విషయాలను మనం ఆలోచించాల్సిన, భూమి మీద ఉండగానే ఆలోచించాలి. ఎందుకంటే మనిషి బ్రతికుండగా ఆలోచించాల్సిన విషయాలు మాత్రం 2 ఉన్నాయి. అది కూడా మరణించిన తర్వాత 2 విషయాలు జరుగుతాయి. అది బ్రతికుండగా వాటి గురించి ఆలోచించాలట. ఎందుకనంటే ఆ 2 విషయాల గురించి మనం ఆలోచిస్తే, ఒకటేమో
సంతోషం ఉన్న చోటు లేదా ఆనందం ఉండే చోటు. రెండోదేమో దుఃఖపడే చోటు. రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత. ఒకటి ఆనందించే చోటు ఒకటి ఉంది చనిపోయిన తర్వాత. రెండోది దుఃఖపడే చోటు ఒకటి ఉంది. ఇవే బైబిల్ భాషలో పరలోకము, నరకము అని చెప్పబడ్డది. పరలోకము, నరకం. అదే అన్య భాషలో మాట్లాడుకుంటే స్వర్గం, నరకం. అది ఎవరికైనా ఈ మాటలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి స్వర్గం, రెండోది నరకం. మన భాషలో చెప్పుకోవాలంటే స్వర్గాన్ని పరలోకం, రెండోది నరకం. ఈ రెండింటిని గురించి మనకు చెప్పబడింది. వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరత కలిగింది. అయితే వీటిని గూర్చి క్రొత్త నిబంధన గ్రంథంలో చాలాసార్లు రాయబడ్డాయి అన్న సంగతి మనం తెలుసుకోవాలి. చాలాసార్లు రాయబడ్డాయి, కానీ వీటిని గురించి పట్టించుకునేవారు కరువైపోయారు. ఈరోజు చాలామంది పట్టించుకోవటలే. అది కామన్ అనేటట్టుగా అది తాత్కాలికమే, అది నిజం కాదన్నట్టుగా దాన్ని త్రోసేస్తున్నారు. కానీ నిజమని ప్రభువైన యేసుక్రీస్తు చాలాసార్లు బోధించాడు. ఉదాహరణకి ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఈరోజు వాక్యాన్ని ఎక్కువగా ఇవ్వటం కాదు కానీ వాక్యములోని వివరణ మీకు ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. యేసు ప్రభు మాటల్లోనే మనం గమనించాలి. 9వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ ఖచ్చితంగా సూటిగా చెప్తున్న మాట, పైనుండి చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చి ఒకటే చెప్తున్నాడు. నరకం ఒకటి ఉంది, జాగ్రత్త. నరకం ఉంది, జాగ్రత్త. పరలోకం ఉంది, జాగ్రత్త. నరకం ఉంది, జాగ్రత్త. ఈ రెండు విషయాలను బాగా బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో చాలాసార్లు అపోస్తలులు బోధించారు. అలాగనే యేసు ప్రభువు కూడా చాలాసార్లు బోధించారు. ఈ రెండు విషయాలను మాత్రం మరణించిన తర్వాత మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే క్రీస్తు రెండవ రాకడలో మనతో పాటు కూడా ప్రకృతి కూడా చచ్చిపోతుంది. మనమే చచ్చిపోవటం కాదు, ప్రకృతి కూడా చచ్చిపోతుంది. ఎందుకని నేను చెప్తున్నానంటే, మనిషి ఎక్కువగా ప్రకృతిని చూసి ఆనందిస్తాడు, లోకాన్ని చూసి సంతోషిస్తాడు. భూమి శాశ్వతం అనుకుంటాడు, భూమి మీద ఉన్నవే నిజం అనుకుంటాడు. లేదా నీ బంధువులు గొప్పవారు అనుకుంటారు, కొంతమంది రక్త సంబంధులు గొప్పవారు అనుకుంటారు, స్నేహితులు గొప్పవారు. ఈ భూమి మీద ఏదైనా సరే, కానీ శాశ్వతము కాదు. ప్రకృతి మొత్తము కూడా శాశ్వతమైనది కాదు, నశించిపోయేది, మరణిస్తుంది అని మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు పేతురు గారు. చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి కిందకు చదువుకుంటూ పోతే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక, ఏ ఒక్కడు నశించిపోకూడదనేది ప్రభువు కోరిక, దేవుని కోరిక. ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ
భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని చెప్తున్నాడు. ఈ భూమి ఆకాశాలు అంటే సమస్త ప్రకృతి, పంచభూతాలు అంటే ఈ ప్రకృతి, ఇది కూడా మరణిస్తుంది. ఏది నిజం అనుకుంటున్నామో, ఏది శాశ్వతం అనుకుంటున్నావో, ఏ నివాసం గొప్పదనుకుంటున్నావో, ఏ బిల్డింగు గొప్పదనుకుంటున్నావో, లేకపోతే ఏ పొలము గొప్పదనుకుంటున్నావో, ఏ ఆస్తిపాస్తులు గొప్పవి అనుకుంటున్నావో, ఏ బంధుమిత్రులు గొప్పవారు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఇవన్నీ కూడా ఉండవు అన్న సంగతి స్పష్టంగా బైబిల్ చెప్పబడింది. అయినా కానీ మనిషి వాటి కొరకే పరిగెత్తుచున్నాడు, కానీ మరణించిన దాని తర్వాత జరిగే దాని గురించి ఆలోచించట్లేదు. అందుకే మనం ఆలోచించే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే రెండే విషయాలు ఉన్నాయి భూమి మీద బ్రతికుండగా. దేవుని కొరకు బ్రతికితే పరలోకం, బ్రతకకపోతే బాధ. దేవుని కొరకు బ్రతికితేనే పరలోకం ఉంది, దేవుని కొరకు బ్రతకకపోతే బాధ ఉంది అన్న సంగతి మనం గమనించాలి. దేవుని కొరకు బ్రతకకపోతే ఏమవుతుంది, దేవుని సన్నిధికి రాకపోతే ఏమవుతుంది, దేవుని వాక్యము చదవకపోతే ఏమవుతుంది, దేవుని పాటలు పాడకపోతే ఏమవుతుంది, అసలు దేవునికే ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావేమో. బాధ ఉంది. వాక్యం చదవకపోయినా, దేవుని కొరకు నువ్వు బ్రతకకపోయినా, వాక్యానుసారంగా నువ్వు నిలవకపోయినా, దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో బోధిస్తున్నాడో ఆ బోధకు నువ్వు లోపడకపోతే, ఆ బోధ చెప్పింది నువ్వు చెయ్యకపోతే, తర్వాత నీకు బాధ తప్ప సంతోషం అనేది లేదు. అందుకే దేవుడు మన మరణాన్ని చూడలేక బోధిస్తూ హెచ్చరిస్తున్నాడు చాలాసార్లు. బైబిల్ చాలాసార్లు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడంటే అర్థం ఏంటి? మనం మారామనే, మారలేదనే అని అంటే మారలేదు కనుక మరీ హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే బైబిల్లో చాలాసార్లు హెచ్చరిక చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. మారండి, మారు మనసు పొందండి అని బోధిస్తూ హెచ్చరిక చేస్తున్న ఈరోజు వరకు కూడా దేవుని మాటలు వినలేని పరిస్థితిలోకి ఉన్నారు మనుషులు. అయితే ఎగ్జాంపుల్గా ఆలోచిస్తే, మన పిల్లలు మన మాట వినకపోతే ప్రతి తల్లిదండ్రులకు ఎంత కోపం వస్తుందో మనకు తెలుసు. మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, ఎంత కోపం ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులకు చాలా కోపం, మనకెంతో కోపం వస్తుంది. ఎంత కోపమైనా వస్తుంది. ఎందుకంటే ఏంటి, నేను కన్న నా పిల్లలే నా మాట వినకపోవటం ఏంది అన్న కోపం వస్తుంది. మరి దేవుడు ఇన్నిసార్లు ఎంతోమంది సేవకుల ద్వారా, లేదా ప్రతి ఆదివారము మరొకసారి మనల్ని అదే విధంగా హెచ్చరిక చేస్తూ ఉంటే, మనం మారకపోతే, మనం దేవుని మాట వినకపోతే, మరి దేవునికి కూడా అంతే కోపం వస్తుందన్న సంగతి మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మనల్ని ప్రేమించిన దేవుడు, మొదటిగా మనం ఆలోచిస్తే, మనల్ని ప్రేమించిన దేవుడు మనము అడగకముందే నా కుమారులు లేదా నా పిల్లలు ఎక్కడుంటారని ఆలోచించి మనకు ఈ భూమిని దేవుడిచ్చాడు. మన దేవుడు ఏం చేశాడో తెలుసా? మనం ఎక్కడ నివాసంగా ఉండాలి, మనకెక్కడ ఈ నివాసం అని అంటే, నా పిల్లలకు నివాసయోగ్యముగా భూమిని ఇచ్చానని యోబు గ్రంథంలో చెప్పబడ్డమాట మనం చదువుకున్నాం చాలాసార్లు. అంతేకాక ఆయన పిల్లలు లేదా మనము ఏమి తింటాము అని ఆలోచించి కూడా దేవుడు ముందుగానే కాయలు, పండ్లు, వృక్ష ఫలాలు, ఆహారాన్ని ఇచ్చే ధాన్యము, పంటలు, అనేక రకాలు మనం తినటానికి ఆహారంగా అనేకం మనం అడక్కముందే, మనం పీల్చే గాలి, నీరు, సముద్రాలు, మైదానాలు, పీఠాలు, పర్వతాలు, నదులు అన్నీ కూడా, చేపలు, పక్షులు, జంతువులు, ఇవన్నీ మనం అడక్కముందే మనకేమీ అవసరమై ఉన్నావో దేవుడు ముందుగానే తెలుసుకొని
మనం తినే ఆ ప్రతి మాంసమైన, చికెన్ అయినా, మనం ఏం తింటామో, చేపలైనా ఏం తింటామో అవి మహా రుచిగా ఉండాలి నా పిల్లలకు అని చెప్పేసి సమస్తాన్ని సృష్టించాడు దేవుడు మనము అడక్కముందే. పిల్లలు ఎక్కడుంటారు? తల్లిదండ్రులు ఆలోచిస్తారు, నా పిల్లలు ఎక్కడుండాలో, ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు ఎక్కడుండాలో, వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు, ఒక గూడు తయారు చేయాలి, ఉండాలి, వాళ్ళకి ఇల్లు ఉండాలి అని తల్లిదండ్రులు పిల్లల కోసం ఒక ఇల్లు ఎలాగ నిర్మించుకుంటారో, తండ్రి అయిన దేవుడు మన కొరకు, మనం ఉండటం కొరకు ఈ సర్వ మానవాల్ని నివాసయోగ్యముగా దేవుడు భూమిని ఏర్పాటు చేశాడు. అది కూడా శూన్యములో వేలాడుతుందట. అంతరిక్షములో భూమి ఒక భాగం, ఆ భూమి మీదే ప్రభుత్వం. ఎందుకంటే ఆయన పిల్లలు ఉన్నారు కనుక ఈ భూమి నివాసయోగ్యముగాను, ఈ భూమి మీద మనం అడగకముందే ఆహారం ఏం తింటారు నా పిల్లలు, ఎలా బ్రతకాలి అని ముందే ఆలోచించి సమస్తమును దేవుడు మనకిచ్చేసాడు. కానీ అవన్నీ అనుభవిస్తూ, తింటూ, త్రాగుతూ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన దేవుని విషయాలు మర్చిపోతున్నాం, చెప్పిన దేవుని మాటలు మర్చిపోతున్నాం. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ చెప్పాలి. లోకములో ఒక వ్యక్తి తప్పు చేస్తే పోలిష్ భాషలో ఏమంటారో తెలుసా? అది నేరం అంటారు. లోకములో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఏమంటారంటే నేరం అంటారు. నేరం చేశాడు అంటారు. అదే దేవుని భాషలోకి వచ్చేసరికి అది పాపం అంటున్నాడు దేవుడు. అది పాపం అంటున్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నాం? అన్నీ అనుభవిస్తున్నాం, దేవుడిచ్చే సమస్తమును అనుభవిస్తున్నాం. కానీ ఇచ్చిన దేవుని కొరకు ఏం చేస్తున్నామని ప్రశ్న వేసుకుంటే, ఈరోజు మనం ఏం చేసామనే ప్రశ్న, ఏ రోజుకు ఆ రోజు మనం దేవుని కోసం ఇదిగో గాలి ఇచ్చాడు. ఒక్కరోజు గాలి పీల్చడానికి డాక్టర్ దగ్గరికి వెళితే దాదాపు గంటకు 450, ఇప్పుడు ఎక్కువ అయిందిలేండి, ఒక గంటకు 450 రూపాయలు ఛార్జీ చేస్తే అదే సాయంత్రానికి వాడితే మాత్రం 4000 రూపాయలు ఛార్జీ చేస్తారు. కానీ ఉదయం నుండి మనం ఎన్నిసార్లు గాలి పీల్చి వదిలేస్తున్నామో తెలుసా? మరి ఈ గాలికి లెక్క కడితే దేవుడిచ్చాడు, పీలుస్తున్నాం. నీళ్ళు దేవుడిచ్చాడు, తాగుతున్నాం. ఆహారం దేవుడిచ్చాడు, తింటున్నాం. అన్నీ ఇచ్చిన దేవుని కొరకు మరి మనం ఏం చేస్తున్నామనే ప్రశ్న ఏ రోజుకు ఆ రోజు మనం వేసుకోగలిగితే కానీ అప్పుడు మనము ఆ బాధ నుండి తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా దేవుని కోసం చేయటానికి ఇష్టపడతాం. అంతేకాని ఏమి ఇచ్చినా పర్వాలేదు, నేను తింటూనే ఉంటాను, త్రాగుతూనే ఉంటాను, ఇలానే ఉంటాను అన్నావనుకో, మనకు తప్పకుండా పాపంలోకి వెళ్ళిపోతున్నామన్న సంగతి మనం గమనించాలి. చిన్న ఉదాహరణ మళ్ళీ చెప్తాను, గుర్తు చేసుకోండి. ఏదైనా ఒక రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎవరమైనా సరే, భూమి మీద ఉన్న సర్వమానవాళి. రోగం ఏదైనా వచ్చిందా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ చెప్తాడు ఏంటంటే, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అలా తినకూడదు, ఇలా తినకూడదు, అది తింటే నీకు ఎక్కువ అవుతుంది, ఇది తింటే నీకు ఎక్కువ అవుతుందని చెప్తాడు. వెంటనే మనం ఏం చేస్తామో తెలుసా? డాక్టర్ అలా చెప్పటమే ఆలస్యం, మనం బ్రతకటం కోసం అన్నీ మానేస్తాం. డాక్టర్ చెప్పిందల్లా మానేస్తాం. తినకూడదు అనగానే వాటన్నిటిని పక్కకు పెట్టేస్తాం, వాటన్నిటినీ తినటం మానేస్తాం. అవసరమైతే అది ఎంత ఖర్చు అయినా సరే, ఎంత ఇష్టమైనా సరే వదిలేసుకుంటాం. ఎందుకనంటే డాక్టర్ చెప్పారు కదా. అది లేనంత, అది కావాలి అన్నంత ఇష్టపడ్డవారు కూడా అది వద్దు అనగానే, డాక్టర్ చెప్పగానే వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తాం. అవునా? మరి దేవుడు చెప్తే ఎందుకు వింటలేదు అని అంటే మాటలు ఉండవు మన దగ్గర. డాక్టర్ చెప్తే వింటాం కానీ దేవుడు చెప్తే మాత్రం వినం. డాక్టర్ చెప్తే చక్కగా వింటాం, చాలా జాగ్రత్త నాన్న లేకపోతే చచ్చిపోతావు అన్నాడు అనుకో, వెంటనే సరే డాక్టర్ గారు అలాగే చేస్తాం డాక్టర్ గారు అని చెప్తాం.
అదే మరి దేవుడు చెప్తే మరి నీ బ్రతుకు కోసమే కదా దేవుడు చెప్పింది, నీ జీవితం గురించే కదా దేవుడు చెప్పింది, నీ కోసమే కదా పరలోకం ఉన్నది. నువ్వు అలా బ్రతికితేనే పరలోకం వెళ్తావు అని దేవుడు ఎన్నిసార్లు గద్దించలేదు నిన్ను ఎన్నిసార్లు గద్దించినా సరే నువ్వు మాత్రం మారే పరిస్థితి అయితే లేదు. విన్నావు, విడిచిపెడుతున్నావు అంతే తప్ప మరి దేవుడు చెప్తున్న మాట నేను ఖచ్చితంగా వినాలి, నడుచుకోవాలి, ఆ ప్రకారం జీవిస్తేనే పరలోకం వెళ్తాను, లేకపోతే జీవించకపోతే బాధాకరమైన వేదనకరమైన ఆ స్థలానికి నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని భూమి మీద ఒక్కరోజు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఏం తిన్నాం, ఏం తెచ్చుకున్నాం, ఎంతవరకు సంపాదించాం, ఏం బట్టలు వేసుకున్నాం, ఏం కొన్నాం, ఎలా ఉన్నాం, ఇదే కానీ మరి దేవుని గురించి ఆలోచించే మనస్తత్వం కానీ ఆ బాధాకరమైన స్థలంలోకి పోకుండా అడ్డుపడే పరిస్థితి కానీ ఆలోచించే పరిస్థితి కానీ ఈరోజు మనుషుల్లో కరువు అయిపోయిందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్ను దేవుడు సృజించినది ఆయనకిష్టమైన రీతిగా నువ్వు బ్రతకటానికే కానీ నీకు నచ్చిన రీతిగా బ్రతకటానికైతే కాదు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 43వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు. అర్థమైందా? అసలు నా మహిమ నిమిత్తము వాళ్ళ పుట్టడానికి గల కారణం నా మహిమ నిమిత్తం. నా కోసమే వారు పుట్టారు, నా కోసమే వాళ్ళు ఉన్నారు, నా కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు, నా కోసమే వాళ్ళు తింటున్నారు, నా కోసమే ఆ నీళ్లు తాగుతున్నారు. అలా సమస్తము నా కోసమే అని దేవుడు అనుకొని మనల్ని సృజించాడట. మనల్ని సృజించిన వాడు ఏమని మరొకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం, చాలాసార్లు చదువుకున్నాం, మరొకసారి గుర్తు చేసుకుందాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 100 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఎవరి వారము? ఆయన వారము. మనం ఎవరము? ఆయన వారం. అంటే ఆయన కొరకు బ్రతికే వారం. ఆయన వారం అంటే అర్థం ఏంటి? ఆయన కొరకు పని చేసేవారం. మనం ఆయన వారం అంటే అర్థం ఏంటి? ఆయన కొరకు కష్టపడేవారం. మనం ఆయన వారం అంటే అర్థం ఏంటి? ఆయన కొరకే చచ్చిపోవటానికి సిద్ధపడేవారం అని అర్థం. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం కాదు, మనం ఆయన వాళ్ళమంట. అందుకే ఏమంటున్నాడంటే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే మన కోసం మనం బ్రతకటం అనుకుంటున్నారు, మన కోసం మనం బ్రతకటమే అనుకుంటున్నారు, మన కోసం మనం జీవించటమే అనుకుంటున్నారు. మన పిల్లల కోసం జీవిస్తే సరిపోద్ది. సంపాదించిందంతా బ్యాంకులో దాచి నామిని ఎవరి పేరు పెట్టాలా? కొడుకు పేరు పెట్టాలా? కూతురు పేరు పెట్టాలా? భార్య పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. దేవుడి పేరు పెట్టు, పరలోకం వస్తుంది. కొడుకు పేరో కూతురు పేరో పెడితే ఏమి రాదు. ఎందుకంటే నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ళు తినేసి తినటానికి అలవాటు పడి వాడు కష్టపడని సొమ్ము కాబట్టి వాడు ఏం చేస్తాడో తెలుసా? పాపం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. డబ్బులు ఎక్కువగా ఉంటే ఏమో ఆలోచనలు వస్తాయి, పాపం చేయడానికే ఇష్టపడతాడు. బైబిల్లో కూడా చెప్పింది, చిన్న కుమారుడు చేసిన పని అదే. 15వ అధ్యాయం లూకా సువార్తలో చిన్న కుమారుడు చేసిన పని ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంది, వ్యభిచార గృహాలకు వెళ్ళాడు. డబ్బు ఎక్కువ ఉంది, పబ్బుల్లోకి వెళ్ళాడు. డబ్బు ఎక్కువ ఉంది, మందు షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి, బ్రాందీ షాపుల్లోకి, బార్ షాపుల్లోకి వెళ్తాడు. ఎందుకంటే వాడు కష్టపడి పనిచేసిన సొమ్ము కాదు కదా, తల్లిదండ్రులు సంపాదించిన సొమ్ము. కాబట్టి
తన కొరకు తాను బ్రతకటానికి ఇష్టపడకూడదు, కానీ దేవుడు అంటున్నాడు నా కొరకు, నా మహిమ నిమిత్తం, నా వారు నా కొరకే బ్రతకాలి. లోకం కొరకో సంపాదన కొరకో లేం మనం. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మరొకసారి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని, అసలు పుట్టడానికి కారణం ఏంటి అంటే, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని పుట్టామట. వాటి యందు మనం నడుచుకోవాలనే పుట్టాం. వాటి యందు అంటే ఏయో ఉన్నాయి, ఏమో తయారు చేశాడు దేవుడు, ఏమో సిద్ధపరిచాడు దేవుడు. వాటి యందు మనం ఏం చేయాలి? నడుచుకోవాలనే మనం పుట్టామంట. అందుకే మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా, అంటే మనం పుట్టక ముందే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ఆ తర్వాత మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే అసలు పుట్టటానికే పని చేయటానికి పుట్టామంట. పుట్టటమే అసలు ముందుగా సిద్ధపరిచి ఆ తర్వాత పని ఇచ్చాడు. ముందుగా సిద్ధపరిచాడు పని, ఆ తర్వాత మనం పుట్టాం. ముందుగానే పని ఉంది, ఆ తర్వాత మనం పుట్టాం. ఆదాము పుట్టగానే పని ఉందా, లేకపోతే పుట్టిన తర్వాత పని వచ్చిందా? ఆదాము పుట్టక ముందే పని ఉంది. ఆ పుట్టిన తర్వాత ఆదాముని తీసుకొచ్చి ఏదోని తోటలో పెట్టి, అయ్యా నువ్వు సేద్యపరచు, పేర్లు పెట్టు, ఇదిగో నీ పని అని చెప్పాడు. అలాగనే ఈరోజు మనం కూడా పుట్టాము అని అంటే కారణం అంటే పని ఉంది. ఆయన మహిమ నిమిత్తం మనం పని చేయడానికే పుట్టాం. అది మర్చిపోయి, ఆయన కొరకు బ్రతకటం మర్చిపోయి, మనమే బ్రతకటం నేర్చుకొని, నీ కొరకు నీవే, నీ పిల్లల కొరకు నువ్వే, నీ భార్య కొరకు నువ్వే, ఇలా బ్రతకటం నేర్చుకుని దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అందుకే అందరూ బాధాకరమైన స్థలాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇది తెలియచేయటానికే ఒక విషయాన్ని, బ్రతుకు జీవితంలో, మనం మనిషి బ్రతికే జీవితంలో ఒక విషయాన్ని స్పష్టంగా, ఖచ్చితంగా, సూటిగా దేవుడు మనకు యథార్థమైన ఒక సంఘటన యేసు ప్రభు ద్వారా మనతో చెప్పిస్తున్నాడు. అదేంటంటే, అది చెప్పే ముందు అది ఎప్పుడు జరిగింది అని అంటే, క్రీస్తు శకం 1500 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం, ఇప్పటికి అది జరిగి దాదాపు 3520కి పైచిలుకు సంవత్సరాలు అయిందట. జరిగి 3520 సంవత్సరాలకు పైన ఇంకా జరిగిందట. అప్పటి జరిగిన మాట యేసు ప్రభు కాలంలో, ఆయన భూమి మీద ఉన్న కాలంలో మనకు వివరిస్తూ ఆ మాట చెప్తున్నాడు. అదేంటో చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఏంటి ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఒక ప్రదేశములో, ఒక ప్రాంతములో ధనవంతుడు అనేవాడు ఒకడున్నాడు. అతడు ఉదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా పడుచున్నాడట. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడట. చక్కటి వస్త్రాలు ధరించుకోవటమే కాదు, చక్కగా ప్రతి దినము సుఖపడుతున్నాడట. ప్రతి దినము సుఖపడుతున్నాడు. ప్రతి దినం సుఖాన్నే కోరుకుంటున్నాడట. మంచి మంచి బట్టలు వేసుకోవటం, సుఖపడటం. ఎందుకని ఈ బట్టల రంగు కూడా చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు చాలా జాగ్రత్తగా ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో
బైబిల్ ఉన్న వారందరూ ఆ వచనాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. జఫన్యా కాదు, జకర్యా 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్నను కాలమును తృణీకరించున వాడెవడు? లోకమందంతట సంసారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బబేలు చేతిలో గుండు నూలును చూసి సంతోషించును. అంటే జెరుబ్బబేలు చేతిలో ఉన్న గుండు నూలట, చాలా చిన్న నూలు దారాన్ని కూడా చూస్తున్నాడట దేవుడు. అంటే ఈ మాట ఎందుకు రాయించాడు దేవుడు? చూడటం అంటే ఎంత స్పష్టంగా చూస్తున్నాడో చెప్తున్నాడు అనమాట. జెరుబ్బేలు చేతిలో ఏముంది, ఆ చేతిలో ఏముంది, అది ఎంత సన్నగా ఉంది, అది ఏ రంగు వస్త్రాలు ధరించుకున్నాడు, ఇంత స్పష్టంగా చూస్తున్నాడంటే దేవుడు మనం కనపట్టలేదు అనుకుంటున్నారు చాలామంది. ఏం చేసినా సరిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. ఏం చేసినా సరిపోతుందా అనుకుంటున్నారు. అందుకే మనము ఆ రంగు వస్త్రాలని, ధనవంతుడేసుకున్న రంగు బట్టలను కూడా తెలియజేస్తున్నాడంటే ఎంత కఠినంగా ఉన్నాడు దేవుడు చూడండి, ఎంత ఖచ్చితంగా. ఈరోజు ఏ బట్టలు వేసుకున్నావంటే నువ్వు చెప్పకపోవచ్చు ఒక వారం తర్వాత. మళ్ళా ఇదే ఆదివారం ఏ బట్టలు వేసుకొని వచ్చావు నాయన చర్చికి, ఏ చీర కట్టుకొని వచ్చావు అమ్మ చర్చికి అంటే నీకు గుర్తుండకపోవచ్చు. కానీ ఏ రోజు ఏ బట్టలు వేసుకున్నావు, ఏ చీర కట్టుకున్నావు, ఎలా తయారయ్యావో మొత్తం పరిశీలిస్తున్నాడట దేవుడు. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? మరుగైనది ఏదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియూ తెలియబడకపోదు. ఎందుకంటే ఆయన స్పష్టంగా చూస్తున్నాడట. ఆయన స్పష్టంగా చూస్తున్నాడు, ఆయన అంతా చూస్తున్నాడు. ఆయన కంటి ఎంత స్పష్టంగా ఉందో మరొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా మరొకసారి చూద్దామా ఆ మాట కూడా. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనపడుతుందంట. తెలుసా? అంటే ఈ మాటలు ఎందుకు చదివించాను అంటే, ధనవంతుడు ఉదారంగు వస్త్రాలను, సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ఆ రంగు కూడా చెబుతున్నాడంటే మనల్ని ఎంతగా పరిశీలిస్తున్నాడు, ఏ బట్టలు ధరించుకున్నామో కూడా చూడగలుగుతున్నాడు, చూస్తున్నాడు. అంత ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు, అంత దగ్గరగా చూస్తున్నాడు. భూతద్దం కాదు, ఆయన కళ్ళు పెద్ద పెద్దవి, అంత దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. నీ షర్టుకి ఎన్ని గుండీలు ఉన్నాయి, నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నీ షర్టుకి ఎన్ని గుండీలు ఉన్నాయి, నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నా కోసం నువ్వెన్ని ఇస్తున్నావు, నీ కోసం నువ్వెన్ని తింటున్నావు, అది కూడా చూస్తున్నావా? చూస్తున్నాడు ప్రభు. అందుకనే ఆయన మరుగైంది ఏది లేదట, ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన ఎముకలు, ఆయన ఇచ్చిన నరములు, ఆయన ఇచ్చిన కండరములు, ఇవన్నీ కలిపి ఒక శరీరమై ఆకృతి ఇచ్చి ఆ ఆకృతిలోకి ఆత్మను పంపించి నడిపిస్తూ ఉంటే, ఆత్మను ధరించుకున్న నీవు లోకం కోసం ప్రయాసపడుతూ ఒప్పుకుంటాడా? దేవుడు దగ్గరగా చూస్తున్నాడు, దగ్గరగా. ఆలోచించాలి మనం, చాలా దగ్గరగా చూస్తున్నాడట. ఎవరెవరిని చూస్తున్నాడు ఇప్పుడు మళ్ళొకసారి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఎవరెవరిని చూస్తున్నాడు? సుఖపడుతున్న ధనవంతుడిని చూశాడు. తర్వాత ఎవరిని చూస్తున్నాడో చూద్దామండి. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ఎక్కడున్నాడు? ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడట. జాగ్రత్తగా వినాలి.
దరిద్రుడు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. ఎవరైనా దరిద్రుడు లాజరు, అతనికంటూ ఏమీ లేదు, అతనికంటూ ఏమీ లేదు. చివరికి ఆరోగ్యం కూడా లేదు, చివరికి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. అంతేకాక ఒక్క పూట భోజనం కూడా లేదట. మనం జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒక్క పూట భోజనం. నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా వండుకొని తింటా, లేదా వాక్యం అయిపోయినమ్మటనే అమ్మయ్య అయిపోయింది, ఈరోజు పుష్టిగా భోజనం చేసి బాగా రెస్ట్ తీసుకోవాలి. సండే అంటేనే రెస్ట్. సండే అంటే చాలామందికి రెస్టే, కానీ దేవునికి ఇవ్వాలి మొదటి దినం అనేది లేదు. రెస్ట్. బాగా వండుకున్నామా, తిన్నామా, హాయిగా నిద్రపోయామా, బాగా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే రేపు సండే బ్రదర్, హాలిడే. సండే హాలిడే అనుకుంటున్నారు, కానీ అది దేవుని రోజు అన్న సంగతి చాలామంది నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే చివరికి ఇతనికి ఆరోగ్యం కూడా లేదు. రెండోది, ఒక్క పూట భోజనం కూడా లేదట. ఎంత గొప్ప నరకాన్ని భూమి మీద చూస్తే ఎంత కష్టపడుతున్నాడు చూడండి లాజరు. నరకపు వేదన అంటారా? మన భాషల్లో అయితే అమ్మో దోమలు కుడితేనే నరకం అనుకుంటాం. దోమలు కుడితేనే అబ్బా ఆ నరకాన్ని భరించలేకపోతున్నాం అనుకుంటారు చాలామంది. దోమలు ఒక రోడ్డును, గతుకుల రోడ్డు, మనం చూసుకుంటాం. ఇక్కడ నుండి రాజమండ్రి పోవాలంటే, అసరాపేట నుండి రాజమండ్రి పోవాలంటే, ఆ కొయ్యలగూడెము ఆ ప్రాంతం అదంతా బయ్యన్నగూడెం అవన్నీ దాటుకుంటూ పోవాలంటే అబ్బో ఆ గోతుల్లోకి వెళ్ళి ఆ బస్సు నడుస్తూ ఉంటే అది నరకం బ్రదరు. ఎందుకని? చిన్న చిన్న గోతుల్లోకే దిగి ఎక్కేసరికి ఇది నరకం అని ఖచ్చితంగా డీటెయిల్స్ చెప్తున్నావే. కొద్దిగా దోమలు గట్టిగా కుట్టేసరికి ఇది నరకమని అనుకుంటున్నావే. అసలు నిజమైన నరకానికి వెళ్తే పరిస్థితి ఏంటి? అలాగనే లాజరు కూడా ఏమవుతున్నాడు అని అంటే, ఒక్క పూట భోజనం లేదు, ఏమీ లేదు, ఆరోగ్యం బాగలేదు, ఈ తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఎంత కష్టం, ఎంత నరకం, ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. అయినా కానీ ఏ ఒక్క రోజు కూడా దేవా తండ్రి నాకు భోజనం దయచేయి, నాకు భోజనం కావాలి ప్రభువా, తండ్రి దేవుడా నాకు భోజనం ఇయ్యి అని ఏ రోజైనా అడిగాడా అంటే బైబిల్లో చూడండి స్పష్టంగా ఏ రోజు కూడా లాజరు భోజనం కావాలని దేవుణ్ణి ప్రార్థన చేసినట్లేదు. ఏ రోజు కూడా దేవుణ్ణి అడిగినది లేదు. నాకు ఆహారం కావాలి అని అడిగింది లేదు. భూమి మీద ఉన్నంత వరకు కష్టపడి కాలమంతా, భూమి మీద ఉన్నంత కాలం కష్టపడతాను, చచ్చిపోతే పరలోకానికి పోతాను, ఒకటే ఒక తీర్పు తీర్చుకున్నాడట, ఒకటే ఒక నిర్ణయం తీసేసుకున్నాడట, ఒకే డిసిషన్, ఒకే నిర్ణయం. బతికుంటేనేమో కష్టపడతాను, చచ్చిపోతేనేమో పరలోకం పోతాను. కానీ దేవుణ్ణి ఏం అడగను, దేవుని మహిమ కొరకే జీవిస్తాను. బతికుంటే కష్టపడతా, చచ్చిపోతే పరలోకం పోతా. ఎవరైనా ఆలోచిస్తున్నారు ఇలాగా? భూమి మీద ఉన్నంతకాలం దేవుని కోసం కష్టపడతా, చచ్చిపోతే పరలోకానికి పోతా అన్న ఆలోచన కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ పట్టుకొని దినదినము ఏదో ఒక పేజీ తిరగేసుకుంటూ చదువుకుంటున్నారు, కానీ వారి జీవితంలో బైబిల్ లేదు. వాళ్ళ పెదవుల పైన బైబిల్ ఉంది, కానీ వారి జీవితంలో బైబిల్ లేదు, దేవుని మాటలు లేవు. వచ్చాము, విన్నాం, వెళ్ళిపోయాం. విన్నాం, ఈ రోజు వరకు విన్నాం చాలు. ఏం విన్నావో అది అన్వయించుకోకపోతే అది నీకు అవసరం లేదన్నంటే అసలు నిన్ను రమ్మన్నవాడేవాడు? బైబిల్ చెప్తున్నమాట. నా ఉపదేశాన్ని వినమన్నవాడేవాడు? సామెతల గ్రంథంలో చెప్పిన మాట. ఎందుకనంటే అన్వయించుకోవాలి. అందుకే ఒక నిర్ణయం, క్రైస్తవుడిగా ఒక నిర్ణయం, లాజరు తీసుకున్న నిర్ణయం, బ్రతికున్నంతకాలం కష్టపడతా, చచ్చిపోతే పరలోకం పోతా. అవునా?
పరలోకం. ఈరోజు మనము మన గురించి ఆలోచిస్తే లాజరు కంటే దరిద్రులు ఉన్నారా ఈ భూమి మీద? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు కూడా ప్రపంచాన్ని ఆలోచించండి. లాజరు కంటే దరిద్రులు ఉన్నారా? ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. క్రైస్తవుల్లో ఒకసారి ఆలోచిస్తే ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వారు, ఒంటి నిండా కురుపులతో, రోగంతో, వ్యాధితో ఇంత బాధపడుతున్న వారు భూమి మీద క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇంత కష్టం, చిన్న కష్టం వస్తేనే చర్చి మర్చిపోతారు. చర్చి వద్దు ఏమొద్దు అంటారు. ఆ దేవుని నమ్ముకున్న కాడ నుండే కష్టాలు వచ్చినాయి అంట. ఒక ఆయన చెప్పే మాట, దేవుని నమ్ముకుంటే కష్టాలు వచ్చాయా? వెరీ గుడ్. మరి కష్టపడటానికే కదా నిన్ను ఎన్నుకున్నది. అందుకే లాజరు అనుకున్న నిర్ణయము ఈరోజు మనిషి క్రైస్తవ జీవితంలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. అలా ఉండి కూడా, అలాంటి కష్టాన్ని అనుభవిస్తూ కూడా, అలాంటి శ్రమ పడుతూ కూడా, అలాంటి కురుపుల బాధతో బాధపడుతూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడట. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా. ఆదికాండం బైబిల్లో నుండి తీసుకొస్తే పాత నిబంధన గ్రంథములో నుండి, క్రొత్త నిబంధన గ్రంథములో నుండి, ఈ రెండు పాత క్రొత్త నిబంధన గ్రంథాల్లో ఒక ఆజ్ఞ మాత్రం దేవుడు తీసేయలేదు. దేవుడు ఒక ఆజ్ఞ మాత్రం తీసేయలేదట. పాత నిబంధనలో నుండి, క్రొత్త నిబంధనలో నుండి దేవుడు ఒక ఆజ్ఞ మాత్రం తీసేయలేదట. కొన్ని ఆజ్ఞలు మార్చాడు, కొన్ని ఆజ్ఞలు మార్చేసి తీసివేసి కొత్త ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ దేవుడు పాత నిబంధనలో నుండి, క్రొత్త నిబంధనలో నుండి ఒక ఆజ్ఞ మాత్రం తీసేయలేదట. ఆ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో అది మనం చదవాలి, నేర్చుకోవాలి. మనం ఆ ఆజ్ఞ ప్రకారం ఉన్నామో లేదో పరిశీలించాలి. చూద్దామన్నమాట. మొట్టమొదటి ఆజ్ఞ చూద్దాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనాలు మనం ఒకసారి చూద్దామా. మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు. ఇది ఎందుకని నేను చెప్తున్నానంటే, అది పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞే కానీ క్రొత్త నిబంధనలో కూడా ఉంది ఆ ఆజ్ఞ. పాత నిబంధనలో మొదటి ఆజ్ఞే, క్రొత్త నిబంధనలో కూడా మొదటి ఆజ్ఞ అదే. ఆ ఆజ్ఞనే లాజరు పాటించాడట. ఆ ఆజ్ఞ ఏంటో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన మొదటి ఆజ్ఞ. ఇదేమని రాసింది? ప్రధానమైన ఆజ్ఞ. మత్తయి సువార్త చూద్దాం రండి. మళ్ళీ ప్రధానమైన ఆజ్ఞ కానీ మొదటి ఆజ్ఞ అని లేదు కదా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూద్దాం అన్నమాట కూడా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36-37 వచనాలు చూడండి. 36-37-38 వచనాలు చూడండి ఒకసారి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలన్నదే ఇది ముఖ్యమైనది. ఏ ఆజ్ఞ? మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? తిండి ఉన్నా లేకపోయినా, ఒంటి నిండా కురుపులున్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, నివాసం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి మాత్రమే ప్రేమించే ఆజ్ఞ ఇది. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన కూడా ఉంది. దీనిలో మార్పు లేదు, దీన్ని మార్చలేదు దేవుడు.
మార్పు లేదు, మార్చలేదు. కానీ ఈ ఆజ్ఞను మనుషులు లేదా క్రైస్తవులు ఎంతవరకు పాటిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అదే లాజరు చేసిన గొప్ప పని. ఆ దరిద్రుడైన లాజరు ఒంటి నిండా కురుపులు, ఒక్క పూట భోజనం లేదు, చచ్చిపోతే పరలోకం పోతా, బ్రతుకుంటే దేవుని కొరకు బ్రతుకుతా. అవునా? కష్టం, ఎంత కష్టమో తెలుసా? అతి భయంకరమైన కష్టాన్ని కష్టపడుతున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఎంత కష్టం అంటే తినటానికి తిండి లేకపోయినా కష్టం, తినటానికి తిండి లేకపోయినా కష్టం. అవునా? అలాంటి కష్టపడుతూ దేవుణ్ణి ఇంకా 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 ప్రేమిస్తూ దేవునికి దగ్గరగా, దేవునికి ఎంతవరకు సమీపంగా ఉంటే అంత గొప్ప ధన్యత అనుకున్నాడు లాజరు. ఎంతవరకు కష్టపడాలో అంతవరకు దేవుని కొరకు కష్టపడటానికే ఇష్టపడ్డాడే తప్ప ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఎప్పుడూ కూడా ప్రశ్నించాలి. అయ్యా, నాకు అది కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, ఈ వ్యాపారం కావాలి, నా పిల్లలకు వాళ్ళ గర్భఫలం కావాలి, లేకపోతే నా పిల్లలు బాగా చదవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, కోర్టు కేసులు గెలవాలి. ఏం అడగలేదండి లాజరు గారు, ఏం అడగలేదు. నాకు అది కావాలి, ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు లాజరు. మన జీవితంలో కూడా దేవుణ్ణి అది కావాలి, భూమి మీద ఇది కావాలని అడగకూడదు. ఎందుకనంటే మనకున్నదే పరలోకం, ఆ గురి వద్దకు చేరితే చాలు అనుకున్నాడు లాజరు. ఎంత ప్రేమించాడంటే దేవుని తప్ప ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదన్నంత ప్రేమించాడు. అందుకే చెప్పాను, బ్రతుకుంటే కష్టపడతా దేవుని కోసం, చచ్చిపోతే పరలోకానికి పోతా. ఈరోజు అన్నీ ఉన్న మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అన్నీ ఉన్న మనము ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనకు అన్నీ కావాలని దేవుణ్ణి అడగకుండా ఉన్న రోజు, ఏ రోజు మనం అడగని రోజు ఏదో చెప్పండి ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా ఏదో ఒకటి కావాలి, ప్రభు అది కావాలి, ఆరోగ్యం కావాలి, ఇది తగ్గాలి, తలనొప్పి తగ్గాలి, జ్వరం తగ్గాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, అన్నీ అడగటమే తప్ప ఏ రోజు కూడా నీ కొరకు ఏమీ అడగని రోజు ఏదైనా ఉందా లాజర్ లాగా? అన్నీ అడుగుతాం కానీ, అన్నీ పొందుకుంటాం కానీ దేవుడు మాత్రం వద్దు. దేవుని మాటలే వద్దు. దేవుని మాటలు అనేసరికి నిద్ర వస్తుంది ముందు. దేవుని మాటలు అన్నీ కావాలా? అన్నీ కావాలి. కానీ దేవుడి మాటలు వద్దా? వద్దు. దేవుడే వద్దు. ఇంకా దేవుని మాటలు, దేవుడే వద్దు అనుకుంటే ఇంకా దేవుని మాటలేంటి? ఒకసారి ఆలోచించండి. అందుకే అన్నీ తీసుకుంటున్న మనము దేవుడు వద్దట, దేవుని మాటలు వద్దట. మనం ఎలా ఉన్నామో అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనము దేవునికి ఇవ్వము, దేవుని కొరకు చెయ్యం, దేవుని సన్నిధికి రాము, ఇవ్వం, చేయం, రాము. దేవుని కొరకు నీ కష్టార్జితమంతా యెహోవాకిచ్చి యెహోవాను కనపరచుము అన్న మాటను పక్కకు నెట్టి శ్రేష్ఠ ఫలం ఎత్తామట. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మామిడి చెట్టుకు 1000 పండ్లు కాసాయి. మొదటి కాయ దేవునిది, మొదటి పండు దేవునిది అని మొట్టమొదటి కాయ ఒకటి కాయ తీసుకొచ్చాడు. 999 కాయలు తినేశాడు. దేవుడికి ఒకటట. దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నారు చూడండి. 999 కాయలు నీకు, ఒక్క కాయ, ఒక్క పండు, ఒక్క ఫలము దేవునిదే. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ఉన్నత స్థానంలో ఉంచావా, దేవుణ్ణి బలహీనుని చేసి దరిద్రుని చేసావని ఊహలతో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఎలా చూస్తున్నారో దేవుణ్ణి ఒక్కసారి ఆలోచిస్తే చాలా 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 బలహీనుని చేసేస్తున్నారు ఈరోజు మనుషులు. అందుకే దేవునికి ఇయ్యం, దేవుని పని చెయ్యం, దేవుని సన్నిధికి రాం. ఎవరైనా గద్దిస్తే చర్చికి రారు. అలగటం, అలిగితే నీకు నష్టమా నాకు నష్టమా?
వాక్యం వినకపోతే నీకు నష్టమా, నాకు నష్టమా? ప్రభు చెప్తున్నాడు, నీ మీద జాలిపడి ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన ఉద్దేశం. ఎంతో గొప్పగా ప్రతి దినము అయ్యా చచ్చిపోతే 2 ఉన్నాయి. 2 సంగతుల గురించి ఆలోచించు. ఒకటి ఆనందం, సంతోషాన్ని ఇచ్చే స్థలం, ఒకటి దుఃఖపడే స్థలం, బాధాకరమైన స్థలం. ఈ తప్పించుకోవటం కొరకే నేను నా కుమారుణ్ణి పంపించాను, ప్రాణం పెట్టాడు, ఎన్నో బోధలు చేయిస్తున్నాను సేవకుల ద్వారా. నువ్వు వినేదెప్పుడు, మారేదెప్పుడు? లాజర్ను చూడు, బ్రతికుంటే దేవుని కొరకు కష్టపడతాను, చచ్చిపోతేనేమో పరలోకానికి పోతానన్న మంచి మనసు. అందుకే లాజరు దేవుని కోసం రోడ్డున పడ్డాడటండి. అన్నీ ఏమీ లేకుండా రోడ్డున పడిపోయాడు. రోడ్డు మీదకి వచ్చేసాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, డబ్బు లేదు, హోదా లేదు, పేరు ప్రఖ్యాతలు ఈ లోకము ఏమీ వద్దు. రోడ్డు మీదకి వచ్చేసాడట. దేవుని కోసం రోడ్డు మీదకి వచ్చావా? ఎస్, పౌలు గారు కూడా రోడ్డు మీదకే వచ్చాడు, పేతురు గారు కూడా రోడ్డు మీదకే వచ్చాడు. బైబిల్లో చెప్పబడ్డ అపోస్తలందరూ రోడ్డు మీదే ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చేసారు. కానీ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఏసీ గదుల్లోనూ, చక్కటి ప్రదేశాల్లోనూ, చక్కటి రూముల్లోనూ హాయిగా ఉంటూ టయానికి 1 గంట వింటే చాలు అనుకుంటున్నాం. ఇదే దేవుడు నీ నుండి కోరుకునేది, ఇదే దేవుడు నీ నుండి ఆశించేది. కష్టపడు. లాజరును చూడు. అందుకే మన అంశం ఏంటి? కష్టపడతావా, సుఖపడతావా? రోడ్డు మీదకి వచ్చిన లాజరు, ఏమీ లేకుండా రోడ్డు మీదకి వచ్చిన లాజర్ను చూడు. రోడ్డు మీదకి వచ్చిన లాజర్ను చూడు అంటున్నాడు. లాజరు తిండి కంటే ఆ రొట్టె ముక్కల కోసం కుక్కలు ఎగబట్టం ఎక్కువైపోయేది పాపం. కుక్కలో లాజరు తిందామనుకునే సమయానికి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ప్రశ్నించవచ్చు, ఏంటి కుక్కల గురించి ఎక్కడ బైబిల్లో లేదు కదండి, మీరెట్ట యాడ్ చేశారు అని అనొచ్చు. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఎక్కడో పెళ్ళి జరిగింది, పెళ్లి భోజనాలన్నీ తినేశారు, ఆకులన్నీ తీసేసి చెత్త కుప్పలో వేశారు. చెత్త కుప్పల కాడికి అడుక్కు తినేవారు కూడా వస్తూ ఉంటారు, మీకు తెలుసో లేదు, చాలాసార్లు చూసే ఉంటారు. అడుక్కునేవారు వస్తారు, వాళ్ళకంటే ముందు కుక్కలు వస్తాయి. కుక్కల్ని అల్లించుకుంటూ అడుక్కు తినేవారు అందుట్లో ఏమన్నా మిగిలిందేమో తిందామని వారు ఆలోచిస్తున్నారు. వారికంటే ముందు కుక్కలు వచ్చి మేము తినాలని కుక్కలు ఆలోచిస్తున్నాయి. చూడండి ఎంత ఘోరమైన బ్రతికాడు లాజరు. ఎందుకు చెబుతున్నానంటే మరొక్కసారి ఆ మాట చదువుదాం, మీకు అర్థం కావటం కోసమే చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఆ బైబిల్లో ఆ మాట ఉన్నదో లేదో పరిశీలిద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 20-21. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, ధనవంతుడు బల్ల మీద, డైనింగ్ టేబుల్ అంటారా, డైనింగ్ టేబుల్ మీద ధనవంతుడు కూర్చొని రొట్టె ముక్కలు తింటుంటే, తినే రొట్టె ముక్కలు ఎక్కడో ఒకటో ఆరో ఇరిగి బల్ల మీద పడిపోతున్నాయండి. రొట్టె ముక్కలు తనంతట తాను ఇసిరేయటం లేదు, ప్లేట్లో ఉన్న రొట్టె ముక్కలు మీకు తెలుసు కదా, భోజనం చేసేటప్పుడు మన ప్లేట్ దగ్గర అన్నం మెతుకులు పడిపోతూ ఉంటాయి. మనం భోజనం చేస్తున్నప్పుడు భోజనం మన ప్లేట్ చుట్టూ ఏమవుతాయో తెలుసా, కొంతమంది అన్నమంతా ప్లేట్లో ఉన్నదంతా తినకోకుండా కింద చుట్టుపక్కన పడేసుకుంటూ ఉంటారు, అన్నం మెతుకులు పడిపోతూ ఉంటాయి. అలానే ధనవంతుడు భోజనపు బల్ల మీద తన ప్లేట్లో ఉన్న రొట్టె ముక్కలు తింటూ ఉంటే, ఆ రొట్టె ముక్కలు ఇరిగి బల్ల మీద పడితే అవి ఊడ్చి చెత్త కుప్పలో వేస్తే చెత్త కుప్పలోకి పోయి ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తిని బ్రతికేవాడట.
రోజు పడుతున్నాయండి బల్లమ్మ మీద రొట్టె ముక్కలు. ఎన్ని రోజులు పస్తు పడుకున్నాడో లాజరు. ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తు పడుకొని, ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తు పడుకొని దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించటం మొదలుపెట్టాడట. ఇంకా దగ్గరగా, ఇంకా సమీపంగా, ఎంతో బలంగా. మనమైతే నీరసంగా గోళ్ళ కానుకొని నిద్రపోతూ ప్రేమిస్తాం మనం. కానీ కడుపు కాలుతూ ఉంటే, ఆకలి మండుతూ ఉంటే కష్టపడుతున్నాడు. కష్టం ఎంత కష్టమో తెలుసా? దేవుని కోసం బ్రతుకుంటే కష్టపడతా, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతా. ధనవంతుడు బల్ల మీద పడ్డ, ఆయన తినే రొట్టె ముక్కలు బల్ల మీద ఏ ఒకటో అరో కొద్దిగో గొప్ప పడిపోయిన ఆ ముక్కలు ఆ దాసి లేదా ఆ పనివంతురాలు లేక ఆ ఇంట్లో పనేమే ఊడ్చి, ఏమంటారండి, దుమ్ముతోను ధూళితోను ఊడ్చి తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేస్తే, ఆ చెత్త కుప్పల్లో పడ్డ రొట్టె ముక్కలు తిని బ్రతికాడట లాజరు. ఎంత కష్టకాలం అనుభవించాడో చూడండి. ఎంతో కష్టం. బ్రతికుండగా ఎవరు లేదు లాజరుకు. చదవండి, మళ్ళీ కంటిన్యూ చేయండి అన్నమాట. లూకాసు వార్త చూడండి ఒకసారి. వాడు కుడుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి, అతని బల్లా మీద నుండి పడిన రొట్టె ముక్కలతో అతను తింటూ ఉంటే పడ్డ అన్నం మెతుకులు ఊడ్చి ఎక్కడేస్తున్నారు? దాచిపెట్టుకుంటారా? కింద పడ్డ అన్నం మెతుకులను ఏం చేస్తాం మనం? ఊడ్చి బయట పడేస్తాం. అలాగనే రొట్టె ముక్కలు ఊడ్చి ఎక్కడో చెత్త కుప్పలో పడేస్తే, ఆ ఊడ్చిన చెత్త కుప్పలో ఉన్న ముక్కల్ని, రొట్టె ముక్కల్ని ఏరుకొని లాజరు తిని బ్రతుకుతున్నాడట. ఎంతో కష్టం. అందుకే అంటున్నాడు చూడండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి. చాలండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? బ్రతికుండగా ఎవ్వరు లేరు లాజరుకు. ఏ ఒక్కరు సహాయం చేసేవారు లేరు. ఏ ఒక్కరు బంధుమిత్రులు లేరు. ఏ ఒక్కరు స్నేహితులు లేరు. ఏ ఒక్కరు ఆపదలో ఆదుకునేవారు లేరు. ఏ ఒక్కరూ లేరు. ఎందుకంటే మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనుకున్నాడు లాజరు. రాజుల్ని, న్యాయాధిపతుల్ని, అధిపతుల్ని నమ్ముకోవటం కంటే నా దేవుణ్ణి నమ్ముకుంటే చాలు అనుకున్నాడు లాజరు. బ్రతికుండగా ఎవ్వరు లేరట. చచ్చిపోయిన వెంటనే ఎవరు వచ్చారో తెలుసా? దేవదూతలు వచ్చాయట. యువర్ గ్రేట్, అసలు నీలా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు లాజరు అని లాజరు దగ్గరికి ఎవరు వచ్చారట? అప్పటిదాకా ఎవరైనా ఉన్నారా భూమి మీద ఉండగా? ఎవ్వరు లేరు. ఎవరు లేని లాజరు దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. ఎవ్వరు లేని ఆకలికి, ఎండకి వెండి, వానకు తడిచి, చలికి వణికి బాధపడుతున్న ఆ లాజరు, తిండి లేక తిప్పలేక రోడ్డు మీద ఉన్న లాజరుకు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చారంటే ఆ కష్టాన్ని దేవదూతలు కాదు, దేవుడు ముందు చూశాడండి. దేవుడు ముందు చూశాడే. ఎవరంటే దేవుడు. ఎవరి కోసం కష్టపడుతున్నాడు? దేవుని కోసం. అందుకే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం బ్రతికున్నంత వరకే ఈ లోకంలో ఏదైనా చుట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైనా, మనకు డబ్బున్నంత వరకే. అందుకే తెలుసు కదా, నీళ్ళు ఉన్నంత వరకు కప్పలు ఉంటాయట, బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయట. డబ్బు ఉంటేనే స్నేహితులు, బంధువులు అందరూ వస్తారు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు. డబ్బు లేకపోయేసరికి ఎవరు ఉండరు. ఆపద వచ్చిందంటే ఎవరు ఉండరు. యోబు గారికి లాగా అందరూ దూరంగా ఉంటారట.
వాసన వస్తున్నాడు అన్నాడట యోబు గారిని పాపం స్నేహితులు. స్మెల్ వస్తున్నా దూరంగా ఉండు అన్నారట. అందుకే బ్రతికున్నంత వరకే మనం ఏం చేసినా ఎంత గొప్పగా బ్రతికినా, ఎన్ని కారులలో బంగ్లాలలో తిరిగినా, చనిపోయిన తర్వాత లేదా మంచం మీద పడ్డ తర్వాత సీను రివర్స్ అవుద్దన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నాం కదా మనం చాలామందిని మంచం మీద పడిపోయి మంచం మీద చచ్చిపోయిన వాళ్ళని. మంచం మీద పడితే సీను మనకు అప్పుడు అర్థమవుద్ది సీన్ ఏంటి రివర్స్ అయిందని. సీన్ ఏంటి ఇలా రివర్స్ అయింది, ఎలాంటి కష్టం వచ్చింది అన్నదే ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మంచం పెట్టిన తర్వాత అర్థమవుద్ది. అప్పటిదాకా అద్దం ముందుండి బయటికి రారు, అప్పటిదాకా మేకప్లు పోవు, అప్పటిదాకా కొత్త బట్టలు ఎప్పుడు చూసినా డ్రెస్ మెయింటెనెన్స్ అంట. అప్పటిదాకా కార్ మెయింటెనెన్స్, డ్రెస్ మెయింటెనెన్స్, అఫీషియల్. మెడలో బంగారం, ఉంగరాలు, హోదా చూపించుకోవటానికి ఈ లోకంలో హోదా ఏ హోదా లేని లాజరు కొరకు దేవదూతలు వచ్చారు. ఏ హోదా లేని దరిద్రుడైన లాజరు కొరకు దేవదూతలు వచ్చారు. మరి నువ్వు ఎంత హోదాతో బ్రతికితే నీ కొరకు ఎవ్వరు రారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది మంచాన పడ్డ తర్వాత సీని రివర్స్ అవుద్దన్న సంగతి అర్థం కావాలనే చెప్తున్నాను ఈ మాటలో. సుఖాల్లో నుండి ఒక వ్యక్తి కష్టాల్లోకి వెళ్ళిపోయాడట, కష్టాల్లో నుండి ఒక వ్యక్తి సుఖాల్లోకి వెళ్ళిపోయాడట. చదివారా మీరు ఇప్పటివరకు? అదే వచనం మళ్ళొకసారి చూద్దామా? 20వ వచనం మళ్ళొకసారి చూడండి. లాజరును ఒక దరిద్రుడు, వాడి కురుపులతో నిండిన వాడే ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాడిని కురుపులు నాకెను. ఒక వ్యక్తి జీవితం అలా ఉంది. మరొక వ్యక్తి జీవితం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నవాడు ఒకడు. సుఖం 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 అనుభవించేవాడు ఒకడైతే కష్టం 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 కష్టపడేవాడు ఒకడు బ్రతికున్నవాడు, బ్రతికుండగా సుఖాన్ని అనుభవించిన వాడు సుఖంలో నుండి కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. లాజరు కష్టాల్లో నుండి సుఖంలోకి వెళ్ళిపోయాడు. కష్టంలో నుండి సుఖంలోకి వెళ్ళటం ఏమో గొప్పగా ఉందా? సుఖంలో నుండి కష్టంలోకి వెళ్ళడం గొప్పగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. కష్టములో నుండి సుఖంలోకి వెళ్ళటం ఎలా ఉంది? 22వ వచనం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరమునున్న అబ్రహాము రొమ్మునున్న ఆనుకున్న లాజరును చూస్తున్నాడట. సుఖాల్లో నుండి కష్టాల్లోకి పోయిన వాడు ఒకడైతే కష్టాల్లో నుండి సుఖంలోకి వెళ్ళిపోయిన వాడు ఒకడు. మీకు ఏమర్థమైందో ఒకసారి మీ జీవితం గురించి ఆలోచించండి. కష్టములో నుండి సుఖంలోకి పోవటం ఇష్టమా, లేకపోతే సుఖంగా బ్రతికి కష్టంలోకి పోవటం ఇష్టమా? ఏది ఇష్టం మనకు? ఏది గొప్పగా ఉంది? భూమి మీదట జనం ఎలా ఉన్నారో తెలుసా? యోబు గ్రంథం తీయాలి బైబిల్. యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఒకసారి చూద్దాం మాట. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి బైబిల్ ఉన్న వారందరూ తీయాలి. బైబిల్ అందరు తీయాలా? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అన్న మాటను మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారట? శ్రేయస్సుతో దినాలు గడుపుతున్నారట. శ్రేయస్సుతో సుఖం. రేపటి గురించి ఆలోచించారన్నమాట. రేపటికి ఉన్నాయి, ఎల్లుండికి ఉన్నాయి. తినటం, ప్యాన్ వేసుకోవటం, నిద్రపోవటం, తినటం, ప్యాన్ వేసుకోవటం, కూలర్ వేసుకోవటం.
అంతే కదా, తినటం, ఏసీ వేసుకోవటం, పడుకోవటం. అబ్బా ఇక కష్టం లేదా? అసలు లేదండి. మనం అనుకుంటున్నాం ఈ లోకంలోనే కష్టాల్లో నుండి సుఖాల్లోకి వచ్చామనుకుంటున్నాం. అసలు ఈ లోకమంతా మనం కష్టాలు అనుభవించితేనే ఆ తర్వాత చనిపోతే సుఖం అని బైబిల్ చెప్తుంటే ఈ లోకంలోనే సుఖం కోరుకోమంటున్నారు చాలామంది. యేసుని నమ్ముకోండి ఆశీర్వాదాలు వస్తాయి, యేసుని నమ్ముకోండి దరిద్రం పోద్ది, యేసుని నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి. ఏంటి ఈ లోకాన్ని సుఖాన్ని కోరుకుంటున్నావా? ఈ లోక సుఖం లేదన్న సంగతే బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా. ఈ లోకంలో ఆశీర్వాదాలు లేవు, అయిపోయినాయి. ఒకటే ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదం. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకే ఈ కష్టాల్లో నుండి సుఖంలోకి వెళ్ళిన లాజరు, సుఖంలో నుండి కష్టంలోకి వెళ్ళిపోయిన ధనవంతుడు, వీళ్ళిద్దరిని ఒకసారి ఆలోచించండి. కష్టాల్లో నుండి సుఖంలోకి వెళ్ళిపోయిన లాజరు, సుఖంలో నుండి కష్టాల్లోకి వెళ్ళిపోయిన ధనవంతుడు. జీవితాలు తల్లకిందులైపోయినాయి. చచ్చిపోయిన వెంటనే శ్రేయస్సు కలిగి దినములన్నీ గడపటం మొదలుపెట్టి ఏం జరిగిందో తెలుసా? జీవితం అంతా చనిపోయిన వెంటనే తల్లకిందులైపోయినాయి. ఎప్పటి వరకు బ్రతికిన బ్రతుకంతా తల్లకిందులైపోయినాయి. వాళ్ళ బళ్ళు అయిపోయినాయి, బళ్ళు వాళ్ళు అయిపోయినాయి. ఏదో సాధిద్దామని ఈ లోకంలో అనుకుంటాం, ఎంతో చదవాలనుకుంటాం, కానీ తల్లకిందులైపోయింది. చనిపోయిన తర్వాత తల్లకిందులైపోయింది. లూకాసు వార్త 16:25లో నీ జీవితంలో నువ్వు సుఖాన్ని కోరుకున్నావయ్యా ధనవంతుడా అంటున్నాడు. చూశారు కదా, ఇందాక చదువుకున్నావు ఆ మాట, మళ్ళొక్కసారి గుర్తు చేద్దాం. నువ్వేం కోరుకున్నావు? ధనవంతుడు ఏం కోరుకున్నాడో చెప్తున్నాడు అబ్రహాం గారు. 25వ వచనం, అందుకు అబ్రహాము కుమారుడా నీ జీవితకాలం అంతటిలో నీకిష్టమైనట్టు సుఖాన్ని కోరుకున్నావు. నువ్వు నీకిష్టమైన రీతిగా నువ్వేం కోరుకున్నావో తెలుసా? సుఖాన్ని కోరుకున్నావు. కానీ కష్టాన్ని, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు నా జీవితాన్ని ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు నా ఆయుష్ని ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు నా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు నా చూపుని ఖర్చు పెట్టాలి, నా చేతుల్ని ఖర్చు పెట్టాలి, నా కాళ్ళు వాటి పనితనము, నా అవయవాలు వాటి పనితనము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. చెప్పాను కదా, 500 అట ఒకరోజు అడిగిందట. 500 లేదు కదా, ఉంది కదా ఇప్పుడు. 500 నోటు అడిగిందంట. ప్రభువా ఈ దరిద్రుడు, సుఖాన్ని కోరుకునే ఈ దరిద్రుడు, ఈ లోకంలో ఉన్న దరిద్రుడు, సుఖాన్ని అనుభవించే దరిద్రుడు నన్ను కూరగాయల కొట్టు కాడ ఖర్చు పెట్టాడు, మెడికల్ షాపుల కాడ ఖర్చు పెట్టాడు, షోరూములలో ఖర్చు పెట్టాడు, బట్టల షాపులలో ఖర్చు పెట్టాడు, హాస్పిటల్లో ఖర్చు పెట్టాడు, కూరగాయల కొట్టు కాడ ఖర్చు పెట్టాడు, మటన్ షాపులలో ఖర్చు పెట్టాడు, చికెన్ షాపులలో ఖర్చు పెట్టాడు, చేపల షాపులలో ఖర్చు పెట్టాడు, లైవ్ ఫిష్లలో ఖర్చు పెట్టాడు, ఊరు ప్రయాణాలలో ఖర్చు పెట్టాడు, అన్ని చోట్ల ఖర్చు పెట్టాడు. కానీ నీ సన్నిధిలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదయ్యా అన్నదట 500 నోటు. తండ్రి నీ కోసం నన్ను ఖర్చు పెట్టలేదయ్యా ఏ రోజు కూడా. 500 నోటు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో చెప్తుందంట. 500 నోటు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 500 నోటు మీద రాసి ఉంటుంది ఐ ప్రామిస్ యూ అని, చెప్పుద్ది నేనున్నా నీకు తోడుగా అని, నీకు వాగ్దానం చేస్తున్నా నేను నీకు తోడుగా ఉండి. ఇప్పటికి కూడా ఉంది ఆ అక్షరం, గుర్తుపెట్టుకొని చూడండి. ఆ రోజు దేవుని దగ్గర అంటుందంట, నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ అన్ని చోట్ల నన్ను ఖర్చు చేశాడు. కానీ ఈ ధనవంతుడు, ధనవంతుని నమ్ముకున్నవాడు ఇదిగో నీ పని కంటే ఖర్చు పెట్టలేదయ్యా. నీ కోసం అంటే కొద్దిగో గొప్ప శ్రేష్ఠ ఫలం అంటారు, లేకపోతే దశమభాగం అంటారు, ఇదిగో దేవునికి ఇస్తున్నాను అంటారు. కానీ నీ కోసం ఉన్నతంగా ఇచ్చేవాళ్ళు లేరయ్యా. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో దేవుని కొరకు మన జీవితం, దేవుని కొరకు మన కష్టం
మన కష్టార్జితం దేవుని కోసం, సుఖం కోసం కాదు, సుఖం కోసం కాదు. జీవితం తల్లకిందులైనప్పుడు జాగ్రత్త పడటం కోసం. శ్రేయస్సుతో గడుపుతున్నావేమో, గడిచిపోయిన శ్రేయస్సు ఈరోజు తల్లకిందులైపోద్ది రేపొద్దున. అందుకే ధనవంతుడు సన్నపు నార వస్త్రాలు ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ మంచి సెంటు కొట్టుకొని నడవటానికి ఇష్టపడ్డాడు. బాగా సుఖంగా బహు సుఖాన్ని అనుభవించడానికి ఖర్చు పెట్టాడు కానీ డబ్బులు దేవుని కోసం అయితే ఖర్చు పెట్టలేదు, దేవుని కొరకు అయితే శ్రమ పడలేదు, దేవుని కొరకు ఇష్టపడలేదు. అందుకే నీకు ఇష్టమైన రీతిగా నువ్వు సుఖాన్ని అనుభవించావు, బహు సుఖాన్ని అనుభవించావు. లాజరు ఏం చేశాడు? అది కూడా చదవండి, చూద్దాం ఒకసారి. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకో. కష్టాన్ని అనుభవించాడు. భూమి మీద ఇప్పుడు కష్టపడదామా సుఖపడదామా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సుఖం వద్దా కష్టం కావాలా, కష్టం వద్దా సుఖం కావాలా, ఏది కావాలో ఈ భూమి మీదే జరగాలట. దేవుని కొరకు కష్టపడ్డ లాజరు ఎదుగో అక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. లోకం కొరకు సుఖపడ్డ ధనవంతుడు అక్కడ కష్టపడుతున్నాడు. అదే అబ్రహాం అడుగుతున్నాడు, ఏమని? నీకు ఇష్టమైన రీతిగా సుఖాన్ని అనుభవించావు, నువ్వు కూడా యాతన పడుతున్నావు. లాజరు అయితే బాగా కష్టపడ్డాడు, ఇక్కడ అక్కడ బాధపడ్డవాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద నెమ్మది పొందాలంటే భూమి మీద నువ్వు కష్టపడితేనే అక్కడ నెమ్మది పొందగలవు. నువ్వు భూమి మీద దేవుని కొరకు కష్టపడితేనే అక్కడ నెమ్మది పొందగలవు, అక్కడ పరలోకం చేరుకోగలడానికి అవకాశం ఉంటుంది. భూమి మీద కష్టపడకోకుండా సుఖాన్ని కోరుకుంటే అక్కడ ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. ఇదే చెప్తున్నాడు అబ్రహాము గారు. చూడండి ఒకసారి, మరొకసారి చదువుదాం. 25వ వచనమే, లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు భూమి మీద ఉన్న నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంటే భూమి మీద కష్టపడితే అక్కడ సుఖం ఉందన్నమాట, భూమి మీద సుఖపడితే అక్కడ కష్టం ఉన్నదన్నమాట. క్రైస్తవులకు అర్థమవుతుందా ఈరోజు బైబిల్ ఏం చెబుతుందో దేవుడు ఏం రాయించాడో ఈరోజు క్రైస్తవులకు అర్థమవుతుందా? భూమి మీద కష్టపడితే అక్కడ సుఖం ఉంది, నెమ్మది ఉంది. భూమి మీద సుఖపడితే అక్కడ కష్టం ఉంది. ధనవంతుడు అబ్రహాము గారు చెబుతున్నారు డైరెక్ట్గా. అందుకే సుఖం కావాలా కష్టం కావాలా, నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకు. ఇప్పుడు ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నావో ప్రతిరోజు క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకుని బాప్తీసం తీసుకున్న క్రైస్తవుడిగా నువ్వు ప్రతిరోజు సుఖపడుతున్నావా భూమి మీద, కష్టపడుతున్నావా దేవుని కోసం? కష్టపడితేనేమో పరలోకం, కష్టపడకపోతేనేమో యాతన, బాధ. నేను కష్టపడను, నాకు తెలియదు, నాకు రాదు, నేను రాలేను, నేను చెయ్యలేను, నాకొద్దు అంటే రేపొద్దున దేవుడు కూడా నువ్వు నాకొద్దు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు గెట్ అవుట్ అంటాడు. అక్రమము చేయువారిలో నేను ఒక క్రమం పెట్టాను, ఇక్కడ కష్టపడాలన్న క్రమం పెట్టాను. నువ్వు సుఖాన్ని కోరుకున్నావు, అక్రమము చేసావు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. బైబిల్లో ఉన్నవారంతా కష్టపడితే మీరేంటి సుఖపడతానంటున్నారు? అవునా? ఎలా ఉన్నావు ఒక్కసారి? నువ్వు క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకున్నవాడిగా కష్టపడుతున్నావా రోజు దేవుని కోసం? లేకపోతే నీ పిల్లల్ని బాగు చేసుకోవటం కోసం, బ్రతికించుకోవటం కోసం కష్టపడుతున్నావా? కష్టపడు, అది నీ బాధ్యత. ఇష్టపడు, ఇది దేవుని బాధ్యత. ఏం చేయాలి, ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు.
నీకోసం నువ్వు బ్రతకటం తప్పు. ఎందుకంటే మనల్ని పుట్టించుకోలేదు. మనల్ని పుట్టించిన వాడు పైన ఉన్నాడు. అవునా? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ఉదాహరణ అర్థమయ్యే రీతిగా. ఫ్యాను కొరకు మనం కాదు, మన కొరకు ఫ్యాను. జీవితం కొరకు మనం కాదు, జీవితం ఇచ్చిన దేవుని కొరకు మనము. అర్థమైందా? ఫ్యాను కొరకు మనమైనా అనుకో, గాలి లేకపోతే ఉండలేము. అబ్బో, అయ్యో అయ్యో అమ్మో అయ్యో, ఎంతో వేడి, అది ఇది ఇసురుకోవటం, అలసిపోవటం. ఎందుకంటే కరెంట్ లేదు, ఎందుకంటే ఫ్యాన్ లేదు. అయ్యో నేను తట్టుకోలేను. ఒకవేళ తట్టుకోలేని అగ్ని గంధకములు మండు గుండంలో పడాల్సి వస్తే ఏం తట్టుకుంటావు? ఏడే ఫ్యానుకు తట్టుకోలేకపోతే ఫ్యాను కోసం మనం ఉన్నామా? మన కోసం ఫ్యాన్ ఉందా? ఒక చిన్న ఆలోచన చేయండి. ఏసీ మన కోసం ఉందా? మనం ఏసీ కోసం ఉన్నామా? ఈ జీవితం ఎవరి కోసం? దేవుని కోసమా, మన కోసమా? అది తెలుసుకుంటే బోరుబాయిలో నుండి బయటకు వస్తాం. చాలాసార్లు చదువుకున్నా, చాలాసార్లు వింటున్నాను ఆ మధ్యకాలంలో పిల్లోడట 250 అడుగులు ఫీట్లో కిందకి వెళ్ళిపోయాడు. 24 గంటలు గడిచింది TV9, 48 గంటలు కలిసింది NTV. పిల్లోడు బయటకు వచ్చాడా? సురక్షితంగా బయటకు వచ్చాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మన భారతదేశంలో కాదండి, పక్క దేశాల్లో అంటే సంతోషించవచ్చు. భారతదేశంలో అందరూ చంపడమే. అయితే మనం చేరుకునేది ఎన్ని అడుగుల లోతుల్లోకో తెలుసా? కొన్ని లక్షల అడుగుల లోతుల్లోకి వెళ్ళిపోతాం. పాతాళం అంటే కొన్ని కోట్ల అడుగుల లోతుల్లోకి వెళ్ళిపోతాం. పాతాళం చచ్చిపోయిన వెంటనే అక్కడి నుండి మళ్ళీ యాతన, బాధ, వేదన, చీకటి. ఆ బాధాకరమైన స్థలంలోకి వెళ్ళకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నిసార్లు ఇందాక చదువుకున్న, ఏ ఒక్కడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. భూమి మీద కష్టపడ్డ వాడికే పరలోకం, భూమి మీద కష్టపడని వాడికి పరలోకం లేదు. దేవుని కోసం కష్టపడటానికే మనం పుట్టాం. దేవుని కోసం కష్టపడకపోతే పరలోకం లేదు. అందుకే సుఖపడతావా, కష్టపడతావా, సుఖపడతావా, ఇది మన అంశం. మన పాఠం ఏంటి? కష్టపడతావా, సుఖపడతావా, కష్టపడతావా? భూమి మీద సుఖమా? వెరీ గుడ్, సుఖపడు. ధనవంతుల్లాగా పోయి అక్కడ తల్లకిందులవుద్ది నీ జీవితం. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. మళ్ళా గుర్తు చేస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. ఈ చిన్నవారిలో అంటే చిన్నపిల్లల గురించి కాదు, మన గురించి. మనం కూడా దేవునికి పిల్లలమే. ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. నశించిపోవటం ఇష్టం లేదట, నరకంలో పడిపోవటం ఇష్టం కాదట. అందుకే ప్రవక్తలను పంపించాడు, పితరులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, తర్వాత యేసును పంపించాడు, తర్వాత శిష్యుల్ని పంపించాడు, పరిచారకులను పంపించాడు. ఈరోజు వాక్యాన్ని మనకు అందించాడు. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ ఇకనైనా వాక్యం వినకపోతే మనం పోయేది ఎక్కడికి? స్థిరంగా ఉంటావు నువ్వు. నీ ముందు నీ వాళ్ళు చచ్చిపోలే, నీ బంధుమిత్రులు చచ్చిపోలే, నువ్వు ఉంటావు. గ్యారంటీ ఉందా? నువ్వు ఏదో ఒకరోజు చనిపోతావు కదా. మరి చనిపోయినప్పుడు నీ జీవితం ఇలాగనే తల్లకిందులవుద్దని బైబిల్లో రాసి ఉంది కదా. మరి బైబిల్ చేతపట్టుకున్న నీవు నేర్చుకున్నది ఎప్పుడు, తెలుసుకున్నది ఎప్పుడు, జీవితం మార్చుకున్నది ఎప్పుడు, నువ్వు దేవుని కోసం కష్టపడేది ఎప్పుడు, దేవుని కొరకు శ్రమ పడేది ఎప్పుడు? నువ్వు కష్టపడకోకుండా సుఖాన్ని కోరుకుంటున్నావు ఈ లోకంలో. ఏం చేసావు ఈరోజు దేవుని కోసం? ఏం కష్టపడ్డావు దేవుని కోసం? అడగడా దేవుడు? సన్నపు నార వస్త్రాలు ధరించుకున్న ధనవంతుడు బట్టలు నారగా ఉన్నాయని,
నార వస్త్రాలని రంగును చెబుతున్న దేవుడు, ఎంత దగ్గరగా చూస్తున్న దేవుడు, నువ్వేం పని చేస్తున్నావో చూడటం లేదనుకుంటున్నావా? చూడటం లేదు దేవుడు, ఏం కాదులే అనుకుంటున్నావా? అసలు నిన్ను ఎన్నుకున్నదే దేవుని కోసం, దేవుని పని కోసం. నువ్వు ఉన్నదే దేవుని కోసం, దేవుని కొరకు కష్టపడటానికి. ఇందాక చదువుకున్న ఫస్ట్ వచనం చదువుకున్న బైబిల్ పట్టణంగా యోబు గ్రంథం తీయండి ఒకసారి ఆ మాట. అసలు మనం పుట్టిందే దేవుని పని కోసం అని సంగతి మనం చదువుకున్నాం కదా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చాలాసార్లు చదువుకున్న మాటే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. బైబిల్ పట్టణంగా చదువుకున్న మాట. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమ అనుభవంకే పుట్టుచున్నారు. శ్రమ అనుభవించడానికే పుడుతున్నారట. ఎవరి కోసం అయ్యా ఈ శ్రమ? దేవుని కోసం శ్రమ. ఆయుష్ని ఇచ్చిన దేవుని కోసం, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని కోసం, శరీరాన్ని ఇచ్చిన, కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడుతున్న ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుని కోసం కష్టపడవా? దాని కోరికలు తీర్చడానికి ఇష్టపడతావా? ఎంత కష్టమైన ఎండలో పనిచేస్తావు దాని కోరికలు తీర్చడానికి. 10,000 రూపాయలు ఇస్తున్నారంటే ఎండలోనైనా కష్టపడతాడు, చెమటోడుస్తాడు. మరి శరీరాన్ని ఇచ్చిన దేవుని కోసం అయితే, డబ్బుల కోసం ఉన్న ఆలోచన దేవుని కోసం ఎందుకు లేదు? 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారని ప్రతిరోజు టయానికి బెల్లు కొట్టినట్టు పోయి, గంట కొట్టినట్టుగా లేచి అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి పరుగులు తీస్తూ మొహం కడుక్కొని శుభ్రం కాలకృత్యాలు తీర్చుకొని తినో తినకో వెళ్ళి టక్కున గంట కొట్టినట్టుగా ఆసరేపించుకొని పనిలోకి వెళ్ళిపోయి సాయంత్రం దాకా చేసి ఇంటికి వస్తున్నావే 10,000 రూపాయల జీతం కోసం. తరతరాలు నివాసం చేసే పరలోకం కోసం కష్టపడేది ఏది? ఒకసారి ఆలోచించు. తరతరాలు నిత్యము నివాసం ఉండే పరలోకం కోసం ఈరోజు ఏం కష్టపడుతున్నావు? జీతం కోసం నెల కష్టపడుతున్నావు, ప్రతిరోజు కష్టపడుతున్నావు, సెలవులు లేకపోయినా కష్టపడుతున్నావు, ఎక్స్ట్రా ఓటీ చేసి కూడా కష్టపడుతున్నావు కదా. మరి దేవుని కోసం కష్టపడటానికే, అసలు నువ్వు పుట్టిందే దేవుని కోసం కష్టపడటానికైతే మరి ఏది నీ జీవితంలో? ఏం చేస్తున్నావు? నోవాహుని అడిగాడట, నేను నీకు ఏమన్నాడు చూద్దాం అన్నమాట. నువ్వు వెళ్ళి చితిసారకు రాణుతో వాడ తయారు చేసుకుని నువ్వు బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అన్నాడట. 6వ అధ్యాయం చదివాం కదా చాలాసార్లు, ఆదికాండం. ఆరో అధ్యాయము 14వ వచనం. చాలు, నువ్వు వెళ్ళి వాడని తయారు చేసుకో, ఎన్ని గదులు ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి, ఏం చేయాలి అన్నది నేను పూర్తిగా చెప్తాను, ఆ ప్రకారం చేయి అన్నాడట. 22వ వచనం చదవండి. 22వ వచనం 6వ అధ్యాయం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తును చేశాను. చూసారా, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి బ్రతికిండు. నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడు. కష్టపడ్డ వాళ్ళనే ఎన్నుకున్నాడు దేవుడు. కష్టపడతారు అనే నమ్మకం ఉన్నవారినే ఎన్నుకున్నాడు దేవుడు. సుఖాన్ని కోరుకొని ఫ్యాను గాలికి నిద్రపోయే వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. చాలామంది ఉన్నారు, కుర్చీలు ఉంటేనే చర్చి అట, ఏసీలు ఉంటేనే చర్చి అట. అవునా? చాలామంది ఉన్నారు ఎట్లా. సుఖాన్ని కోరుకున్న వారికి పరలోకం ఉందా? ఈ వచనంతో మోషే అన్నాడట, మోషే మరి నువ్వెంతవరకు కష్టపడ్డావు ఒకసారి నాకు చెప్పయ్యా అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే మనకు అర్థమైంది ఆయన కష్టం ఏంటో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారా, శ్రమ పట్టడానికి ఇష్టపడ్డారు. మరి అబ్రహామా, మరి నువ్వేం చేసావు అబ్రహామా?
అబ్రహాము గారు, నీకు ఒక దేశాన్ని ఇచ్చాను, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అన్నట్టుగా నీకు ఒక దేశాన్ని ఇచ్చాను, గొప్ప ధనవంతుని చేశాను, మరి నువ్వేం చేశావు అబ్రహాము గారు అని అంటే 9వ వచనం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి 8వ వచనం నుండి చదవండి, అప్పుడు మీకు అర్థమైంది ఎవరిదో అది. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానము సమవారసులైన ఇస్సాకు యాకోబులు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులుగా జీవించారట. ఏంది, దేశం ఇచ్చి దేశానికంటే గొప్ప ధనవంతుని చేస్తే గుడారం వేసుకొని డేరా వేసుకొని నిద్రపోతున్నారు ఏంటి వీళ్ళు? కష్టపడాలి, కష్టపడితేనే పరలోకం, కష్టపడితేనే పరలోక రాజ్యం. కష్టం లేకపోతే దేవుడు ఒప్పుకోడు. అసలు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం రండి. యేసు ప్రభు ఏమన్నాడు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం. అయ్యా బోధకుడా, ఇప్పటిదాకా వాక్యం చెప్పావు కదా, మరి ఏంటి సంగతిలో, మరి భోజనం చేయవా ఏంటి అనగానే యేసు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. 33వ వచనం, 4వ అధ్యాయం 33వ వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. అసలు ఆయన పని చేస్తేనే నా ఆహారం, లేకపోతే లేదట. పని చేస్తేనే ఆనందం అంటే లేకపోతే లేదన్నాడట యేసు ప్రభు. ఎవరైనా ఉన్నారట? క్రైస్తవులు ఎవరికైనా ఒకరికి సువార్త చెప్పి భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈరోజు క్రైస్తవులు? ఏదో నాలుగు మాటలు చర్చికి రాకపోతే టీవీ ముందు కూర్చొని 4 మాటలు విని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరంగా తయారయ్యారో చూడండి ఒకసారి. అందుకే యేసు దేవుని పని అమ్మా నాన్నలో ఎత్తుక్కుంటూ వచ్చారట. నా తండ్రి పనుల మీద నేను ఉండాలిగా, నన్ను ఎందుకు ఎత్తుకుతున్నారు అన్నాడట. అప్పటి నుండి గుర్తుందట పని, చిన్నప్పటి నుండి. మనకు పెద్ద ఎరిగినా, ఇంత పెద్దగా గడ్డాలు మీసాలు వచ్చినా, ఉద్యోగాలు చేస్తున్నా, ఎవరి పని మీద ఉన్నావు? నీ పిల్లలు, నీ కొరకు, నీ భార్య కొరకు చేసే పని మీద ఉన్నావు. మరి దేవుని పని మీద ఎప్పుడు ఉంటావు? దేవుని పని మీద ముసలతనం అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, కళ్ళు పోయిన తర్వాత, నడవలేని వణుకు వచ్చి వంగిపోయిన తర్వాత వస్తాను ప్రభువా నీ పనికి. అప్పుడా అవసరమా నువ్వు అప్పుడు? అందుకే కష్టపడతావా, సుఖపడతావా? కష్టపడితేనేమో డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనేమో సుఖంగా తింటావు. సుఖంగా తింటే పరలోకం రాదు. అంతే కదా? ధనవంతుడు ఏం చేశాడు? బహుసుఖాన్ని అనుభవించాడు, పరలోకం లేదు. లాజరు బహు కష్టాన్ని అనుభవించాడు, పరలోకం ఉంది. కష్టపడితేనే, ఉద్యోగం చేస్తేనేమో డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనేమో సుఖంగా ఉంటావు, సుఖంగా తెచ్చుకొని తింటావు, ఎవరిని అడగకుండా తెచ్చుకొని తింటావు కదా. మరి కష్టపడకుండా, దేవుని కోసం కష్టపడకుండా ఈ లోకాన్ని సుఖాన్ని కోరుకుంటే మరి అక్కడ కష్టమే కదా. ఇది ఆలోచించట్లే. అందుకే దేవుని కోసం కష్టపడ్డ వారిని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు దేవుని కోసం కష్టపడుతున్నాం? ఎంతవరకు దేవునికి విధేయులవుతున్నాం? అందుకే మొట్టమొదటి ఆజ్ఞ తప్పిపోతున్నాం. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కోసం కష్టపడతావు. నీ భార్యని ప్రేమిస్తే అది ఎంత కష్టమైనా ఆ పని చేసి భార్యని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. నీ బిడ్డల్ని నిజంగా నువ్వు ప్రేమిస్తే బిడ్డలు ఏమడిగినా కానీ తీసుకురావడానికి ఇష్టపడతావు. ఎందుకంటే బిడ్డలంటే అంత ప్రేమ. మరి నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కోసం ఎంత కష్టపడటానికైనా ఇష్టపడతావు. కానీ దేవుని విషయానికి వస్తే పక్కన నెట్టేస్తున్నావు అంటే మరి నీకు వెట్ట పరలోకానికి పోతావు. ఒక్కసారి ఆలోచించు. వెట్ట పరలోకానికి వెళ్తావు. ఏ విధంగా వెళ్తావు?
అబ్రహాం ముందే చెప్పాడు, మన తండ్రి అయిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ముందే చెప్పాడు, ఇదిగో కష్టపడితేనే ప్రతిఫలం, లేకపోతే లేదు. లాజర్ కష్టపడ్డాడు, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. నువ్వు అక్కడ బాగా సుఖపడ్డావు, ఇక్కడ యాతన పడుతున్నావు, అంతే. భూమి మీద కష్టపడితేనే ఇక్కడ సుఖం, భూమి మీద సుఖాన్ని అనుభవిస్తే ఇక్కడ కష్టం. ఈ జ్ఞానం లేకుండా మనం పరలోకం పోతాం అనే భ్రమలో బ్రతికినంత కాలము మన్నెవరూ మార్చలేరు. ఈ ఆలోచన లేకుండా ఏదో వచ్చాం, కాసేపు కూర్చున్నా, వెళ్ళిపోతే పరలోకం ఎత్తాడు దేవుడు అని అంటే నిత్య నరకానికి నువ్వే రోడ్డు వేసుకుంటున్నావు. అట్టాంటి రోడ్డు కాదు, డాంబర్ రోడ్డు. ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోవడానికి రోడ్డు వేసుకుంటున్నావు అన్నమాట చర్చికి వచ్చి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇకనైనా మారు మనసు పొంది దేవుని కోసం కష్టపడి దేవుణ్ణి సంతోషపెట్టి పరలోకానికి చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్ల వంచినట్లయితే. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ లేఖనాల ద్వారా నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశారు. నీ బిడ్డల హృదయాల్లో ఆ మాటలు పడి ఫలించున్నట్లుగా సహాయం చేయి. అలా ఉన్నవో లేవో మరొకసారి ఆ మాటలు నెమరు వేసుకునే జ్ఞానమును వివేచన కలగచ్చేయి. ఇట్టి మాటల ప్రకారం నడిచిన వానికి పరలోకముందని ఖచ్చితంగా స్పష్టంగా బోధించబడింది పరిశుద్ధ గ్రంథం. ఆ బోధన విని త్రోసివేసేవారిగా ఉండక నిలబడి దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా నీ బిడ్డలను సిద్ధపరచుకోమని, అలాగూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఇటు మాటలు విన్నవారిని చూసిన వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.